నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ఒక ప్రశ్నకి సమాధానాన్ని నీకు చూపించబోతున్నాను అని చెప్పి బాబా ఈరోజు అంటున్నారండి. ఏంటి ఆ సమాధానము అని అంటే, బాబా నా జీవితంలో ఎదుగుదల అనేది అస్సలు లేదు బాబా. ఎదుటి వాళ్ళు నన్ను చూసి చీకుడుతున్నారే కానీ నా జీవితం మారుతుందన్న నమ్మకం అనేది నాకు లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే సందేశం అండి. ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా కనుక సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలైనా సరే ఫోన్ ద్వారానే ఈయన పరిష్కరిస్తున్నారు. ఒక్కసారి ఫోన్ చేసి చూడండి. ఇంకా బాబా అన్నట్టుగా అండి, మన ఎదుగుదల అనేది నిజంగా ఎదుగుదలని చూసి ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపడబోయే రోజులు అనేవి రానే వచ్చేసాయి తల్లి. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇన్ని రోజులు నువ్వు ఓపిక పట్టినందుకు మంచి ప్రతిఫలం అనేది పొందబోతున్నావు అని చెప్పి ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. మనందరికీ అనిపించవచ్చు, అక్క నాకు ఎదుగుదల అనేది నా జీవితంలో ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అని ఎదురు చూస్తున్నానక్క, కానీ నాకు అసలు చాలా విరక్తి కలిగింది, చాలా విసిగిపోయాను లైఫ్లో అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి లేచి నిలబడగలిగే ఒక ధైర్యాన్ని ఈరోజు బాబా మనకి ఇస్తున్నారండి. నిజంగా నమ్మకంతో ఉండటం, బాబా మీద అభిమానాన్ని పెంచుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదండి. అధైర్యపడడం కంటే నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. బాబా మన దగ్గర నుంచి ఎదురు చూసేది కూడా అదే. కాబట్టి బాబా మాటలకి, శ్రద్ధ సబూరి అనే మాటలకి మనం ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు బాబా చెప్పిన దారిలో మనం నడుచుకుందామండి. ఆయన చెప్పినట్టుగా మన ఎదుగుదలని ఎదుటి వాళ్ళు చూసి ఆశ్చర్యపడబోయే రోజులు అనేవి దగ్గరలోనే ఉన్నాయని చెప్పి అందజేస్తున్నారు మనకి.